మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోట శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏమో దిమాగి నక్సల్స్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్‌లోని ఇక్కడేమో ఉస్మానియా యూనివర్సిటీలోనేమో మీరు ఇంతసేపు ఏదైతే సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. జెన్‌జీ యూత్‌కి సంబంధించినటువంటి సమావేశం. ఆయనేమో దిమాగి నక్సల్స్ అని మాట్లాడుతున్నాడు. అర్బన్ నక్సలైట్లు కావచ్చు, లేకపోతే దిమాగి నక్సల్స్ కావచ్చు, వీళ్ళంతా యాంటీ నేషనల్స్ అంటూ కూడా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి రామచంద్రరావు కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్న సందర్భంగా ఎట్లా చూస్తారు ఇది? అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఆలోచన పరులందరినీ మెదడుండి జ్ఞానం ఉండి ఆ జ్ఞానంతో ఇలా సమాజం ఇట్లెందుకున్నది, ఇట్లుండకూడదు కదా, ఇట్లుండాలి కదా, ఇది తప్పు కదా, ఇది ఒప్పు కదా అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ చూస్తే భారతీయ జనతా పార్టీ భయపడుతూ ఉంది. అందులో భాగంగానే స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళైన సందర్భంగా ఇలా దేశ ప్రజలను ఉద్దేశించి నరేంద్ర మోదీ మాట్లాడుతూ దిమాగి నక్సల్స్ అని మాట్లాడింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఈ దేశంలో ఉన్నటువంటి యువతరం ప్రజానీకం అంతా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీని గుడ్డిగా నమ్మి పోతున్నటువంటి వాళ్ళందరికీ దిమాగ్ లేదనేది అర్థం. అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తలలో మెదడు లేదు, వాళ్ళకు పెండ ఉంది మా అనేది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. దిమాగి నక్సల్స్ అంటే ప్రశ్నించే ప్రతి వాడు నక్సలైటేనా? అసలు పార్లమెంటు వేదిక కదా, అమిత్ షా గారు నరేంద్ర మోడీ మాట్లాడింది అసలు ఈ దేశంలో నక్సలిజం లేదు, నక్సలిజాన్ని తుడిచిపెట్టేసినాం, మావోయిజం పోయింది, అంతం చేసినాం, మొత్తం కూడా మార్చి 31కి క్లోజ్ చేసినామని మీరు చెప్తా ఉన్నారు. ఒకవైపు అది చెప్తూ మరొక వైపు దిమాగ్ నక్సల్స్ అని కొత్త నినాదం ఎత్తుకుంటారు. అంటే ఈ దేశంలో ప్రశ్నను భయపెట్టాలనుకుంటున్నారు, కానీ ప్రశ్న ఆగదు. ప్రశ్న ఇయ్యాల ఏదో కొద్దిమంది వ్యక్తుల మీద కేసులు పెట్టి అరెస్టులు చేసి జైల్లో పెట్టి నిర్బంధించేంత మాత్రాన ప్రశ్న అనేది ఆగదు. కాబట్టి దాన్ని ఇలా భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళకు రోజులు దగ్గర పడ్డాయి. ఆ దేశంలో ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక మళ్ళొకసారి రాదు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా మేల్కొన్నారు. మొన్న మనం చూసినాం మోడీ చాలీస్ అట. ఈ దేశంలో సరే హిందువులు నేను వ్యక్తిగతంగా నేనేం ఫీల్ అవుతా అనేది పక్కకు పెడితే ఇలా సైన్స్ని బిలీవ్ చేసేటువంటి ఒక విద్యార్థిగా మెజార్టీ ప్రజల గౌరవాన్ని వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని కూడా నేను గౌరవిస్తాను, అభిప్రాయాలను కూడా. ఎందుకంటే వాళ్ళందరూ రాముడు దేవుడు అని పూజిస్తారు. మరి ఆ రాముడి ప్లేస్లో నరేంద్ర మోడీని పెట్టి ఇలా మోడీ చాలీసా అని అంటున్నారు. 112 కోట్లతోటి నరేంద్ర మోడీకి గుడి కడతామంటున్నారు. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి నిజమైన హిందువులు మేల్కొనాలి. ఈ దేశంలో ఉన్నటువంటి నిజమైన హిందువులు ఐక్యం కావాలి. అంటే దేవుడు మొన్నటి వరకు మనకు దేవుడిని చూపెట్టి దేవుడు అని చెప్పి దేవుని చుట్టూ రాజకీయాలు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు నరేంద్ర మోడీ మనకు దేవుడు అని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఎదురైంది. కాబట్టి ఈ దొంగదేవుల కథ అంతా కూడా తేల్చకపోతే దేశం ప్రమాదంలో పడ్డది. ఈ దేశం నిజంగా ఈ ప్రమాదంలో హిందువులు ప్రమాదంలో పడ్డారని చెప్తా ఉన్నారు. తప్పు. భారతీయ జనతా పార్టీ పదే హిందువులు ప్రమాదంలో ఉన్నారు, హిందువులు ప్రమాదంలో. ఈ దేశాన్ని ఏలేదే నరేంద్ర మోడీ, ఈ దేశాన్ని ఏలేదే భారతీయ జనతా పార్టీ. ఇంకా మరి ప్రమాదంలో ఎందుకు హిందువులు పడుతూ ఉన్నారు? ఇన్నేళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిండ్రు, ఈ దేశం ప్రమాదంలో లేదు. అంతకుముందు ముస్లిం రాజులు పరిపాలించిండ్రు, హిందువులు ప్రమాదంలో లేరు. తర్వాత కాంగ్రెస్ పరిపాలించింది, హిందువులు ప్రమాదంలో లేరు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హిందువులు ప్రమాదంలో ఎందుకు ఉన్నారు? అంటే వీళ్ళు ఎంతసేపు అధికారాన్ని పదిలం చేసుకోవడానికి కోసం, సుస్థిరం చేసుకోవడానికి కోసం ఇలా ఈ దొంగ డ్రామాలు ఆడుతూ, దేవుడి పేరుతోటి, మతం పేరుతోటి దొంగ డ్రామాలు ఆడుతూ వాళ్ళ పాలనను ఇలా కొనసాగించాలనుకుంటున్నారు. కాబట్టి దాన్ని ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. తెలంగాణ ప్రజలు, యువతరం అంతా కూడా చాలా చైతన్యవంతమైన వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఈ భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రాంతం నుంచి తరిమి కొడతారు. దేశవ్యాప్తంగా జరిగేటువంటి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా జరిగే పోరాటాలలో కూడా తెలంగాణ బిడ్డలు పాల్గొంటారు. ఎవరైతే మావోయిస్టులకి సంబంధించినంత వరకు మద్దతుదారులు ఉంటారో వాళ్ళంతా కూడా ఈ జెన్జీ ప్రొటెస్ట్లో వీళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా యువతను రెచ్చగొట్టేది వీళ్ళే అంటూ కూడా కొంతమంది ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు ఇది? యువతను ఎవరు రెచ్చగొడతా ఉన్నారు? యువతకు ఎవరు కత్తులు కటార్లు ఇచ్చి, ఎవరు తలవార్లు ఇచ్చేసి మారణాయుధాలతోటి మీరు ర్యాలీలు చేపిస్తూ ఉన్నారు? ఎవరు శిక్షణ ఇస్తూ ఉన్నారు? మీరు కదా శిక్షణ ఇచ్చేది బహిరంగంగా. మనం అనేక సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలకు కత్తులు ఇచ్చి, వెపన్స్ ఇచ్చేసి, మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళకు అంటే 20-22 ఉన్న వాళ్ళకు వెపన్స్ ఇచ్చేసి, ఆయుధాలు తుపాకులు ఇచ్చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి యువతరాన్ని చదువుకు దూరం చేసేసి, వాళ్ళ బంగారు భవిష్యత్తును మొత్తం కాలరాసేసి, మతం పేరుతోటి, కులం పేరుతోటి మీరు చేస్తున్నటువంటి రాజకీయాలని, మీ అధికారాన్ని
ఇలా పదిలం చేసుకోవడానికి కోసం చేస్తున్నటువంటి రాజకీయాలని యువతరం అర్థం చేసుకుంది. అందుకనే ప్రశ్నించే తరం, జంజి తరం కష్టంగా ఈ ప్రశ్నలు మీకు పడుతూనే ఉంటాయి. మీ ప్రభుత్వాన్ని కూల్చి ఇలా భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కాపాడుకోవడం కోసం, భారతీయులను కాపాడుకోవడం కోసం ఇలా జంజి యువతరం ముందుకు పోతా ఉంది. ఆ క్రమంలో రాహుల్ గాంధీ కూడా ఆ జంజి యువతరానికి అండగా నిలబడి అనేక ఉద్యమాలకు ఇలా మద్దతు ఇచ్చిండు. మొన్న కూడా జరిగినటువంటి పోరాటంలో పార్లమెంటు వేదికగా మొత్తంగా గడగడలాడించినటువంటి పరిస్థితి. పార్లమెంటు వేదికగా ఇలా మోడీ సమాధానం చెప్పలేక, అమిత్ షా సమాధానం చెప్పలేక ఎందుకు పెల్లెట్స్ కాల్సాల్సి వచ్చింది. ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్లో తప్పితే ఎక్కడ కూడా పెల్లెట్స్ అనేది యూజ్ చేయడానికి లేదు. ఎందుకు యూజ్ చేశారు మరి అనే దాని మీద ఇలా రాహుల్ గాంధీ గారు పోరాటం చేసి కేసు నమోదు చేయించిన పరిస్థితి. ఈ దేశంలో ఉన్నటువంటి యువతరానికి, పోరాడే యువతరానికి, ప్రశ్నించే తరానికి నేనుంటా అండగాని ఇలా రాహుల్ గాంధీ గారు ఇస్తున్నటువంటి ఏదైతే ఆత్మవిశ్వాసం ఉందో ఆ ఆత్మవిశ్వాసంతో ఈ దేశంలో ఉన్నటువంటి యువతరం అంతా కూడా ముందుకు రావాలి. భారత్ జోడో యాత్రతో మొత్తంగా అనేక సమూహాలను, ప్రజలందరినీ కూడా, యువతరాన్ని అందరూ కూడా కలిసి ఇలా కూడగట్టి ఇలా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి అరాచకాలన్నింటినీ కూడా ఇలా ఎండగట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇలా పెల్లెట్స్ వాడడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి ఈ దేశ పౌరుల మీద, ఈ దేశంలో ఢిల్లీ నడిబొడ్డున విద్యార్థుల మీద పెల్లెట్స్ గన్ను కాల్చడం ఏంది? సిజేపీ ప్రొటెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరికీ చైనా ఫండింగ్ చేస్తుంది, బంగ్లాదేశ్ ఫండింగ్ చేస్తుంది, లేకపోతే పాకిస్తాన్ ఫండింగ్ చేస్తుంది. వీళ్ళకి స్విగ్గీ, జొమాటో ఆర్డర్లన్నీ కూడా వేరే దేశాల నుంచి వచ్చినాయి, వీళ్ళకి వీళ్ళు ఫండింగ్ చేస్తున్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లాంటి ఆరోపణలు చేయడం అనేది చాలా సులువు. బుద్ధి లేని, మెదడు లేనటువంటి, జ్ఞానం లేనటువంటి విధవలందరూ కూడా ఇదే పని చేస్తారు. ఆ పోరాటానికి వేరే వాళ్ళు ఎందుకు చేస్తారు ఫండింగ్? స్వయంగా ఈ కేంద్ర మంత్రే ప్రకటన చేసిండు, విదేశాంగ మంత్రి ఏమని ప్రకటన చేసిండు? ఈ మూమెంట్కి విదేశాల నుంచి ఎలాంటి ఫండ్ రాలేదు అని ప్రకటన చేసిండు. మరి అక్కడ పోరాడుతున్నటువంటి విద్యార్థులకు స్విగ్గీ ద్వారా, జొమాటో ద్వారా ఎవరో ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ఉద్యమాలను ప్రేమించే వాళ్ళు బుక్ చేయవచ్చు. తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనేటువంటి లక్ష్యం కొద్దీ విద్యార్థుల ఉద్యమాలు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ వ్యాప్తంగా చేస్తున్నప్పుడు అనేక మంది ప్రజలు, ప్రజాస్వామికవాదులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అనేక మంది మాకు భోజనాలు తీసుకొచ్చి ఇచ్చిళ్ళు. అనేక మంది వాళ్ళ ఇళ్లలో వండుకొని, అంటే వాళ్ళ శక్తి మేరకు 10 మందికి 20 మందికి వాళ్ళు వంటలు తీసుకొచ్చి మాకు పెట్టినటువంటి ఆర్ట్స్ కాలేజ్ ముందుట, సైన్స్ కాలేజ్ ముందుట, అక్కడ ఇన్సిస్ గేట్ కూడా వాళ్ళు గోడల మీకెళ్ళి పోలీసులు రానియకపోతే వాళ్ళని గోడల మీకెళ్ళి మాకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఏ రకంగా అయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలు సహకరించిలో, దేశవ్యాప్తంగా మోడీ అవలంబిస్తున్నటువంటి ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ఇలా విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటాన్ని బలపరుస్తూ, అరే ఈ ప్రశ్నించే తరాన్ని మనం కాపాడుకోవాలి, ఖచ్చితంగా వీళ్ళు అడుగుతున్నది న్యాయమైన డిమాండ్, ఈ న్యాయమైన డిమాండ్ల మీద ఇంత పాశవికంగా లాఠీ చార్జ్ చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించి, వాటర్ క్యాన్లు ప్రయోగించి మొత్తంగా వీళ్ళ మీద కాల్పులు జరుపుతూ ఉన్నారు అనేటువంటి దాంట్లోకి వెళ్ళి ఇలా వాళ్ళు పిల్లలకు మన వంతుగా మనం సహకరించాలనే దాంట్లో మీద ఫుడ్ ఆర్డర్స్ పెట్టి ఉండొచ్చు. టెక్నాలజీని వాడుకున్నారు ప్రజలు కూడా, అందరు కూడా వాడుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఉండి కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టేసి జంతర్ మంతర్ దగ్గరికి తీసుకోమని చెప్తా ఉన్నారు. దాంట్లో తప్పేముంది? అంటే అన్నం పెట్టడం కూడా నేరమేనా? ఈ దేశ బిడ్డలకు, ఈ దేశ పౌరులు అన్నం పెట్టడం కూడా నేరమేనా? ఇది భారతీయ జనతా పార్టీ లక్షణం. దీన్ని అర్థం చేసుకోవాలి ప్రజలందరూ కూడా. ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి యువతరం అంతా కూడా అర్థం చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఎంతసేపు ఇలాంటి ప్రాపగండతోటి, ఇలాంటి నెరేటివ్ను మొత్తం కూడా బిల్డ్ చేసి దీన్ని తప్పుడు ప్రచారం చేసేసి యువతరానంతా మభ్యపెట్టాలని గత చాలా ఏళ్ళుగా వీళ్ళు అదే ప్రయత్నంలో ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి యువతరానికి మత్తు పానీయాలకు, గంజాయికి, డ్రగ్కు అలవాటు చేసేసి వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకాల్లో, దేవుడి పేరుతోటి, మతం పేరుతోటి ఆడుతున్నటువంటి నాటకాల్లో వాళ్ళని భాగం చేసేసుకుంటే సరిపోతుంది. మనం ఈ దేశాన్ని ఏలుకుంటూ పోవచ్చు, ఈ దేశాన్ని ఉన్నటువంటి సంపదను అంతా కూడా దోసుకొని పోవచ్చు అనుకుని ఇలా వాళ్ళు పకడ్బందీగా ప్లాన్ చేసుకుని పోయిండు. ఆ సక్సెస్ అయిన 12 ఏళ్ళు ఏలుతూ ఉన్నారు. కానీ ఇక మీ ఆటలు సాగవనేది ఈ దేశ యువతరం చెప్పదలుచుకుంది. అందుకని జంజీ యువతరం అంటే ప్రశ్నించే తరం అంతా కూడా ఇలా ప్రశ్నలు మొదలుపెట్టినాయి. కష్టంగా మీరు ఏ రంగాల్లో అయితే మొత్తం కూడా విధ్వంసం చేస్తూ ఉన్నారో, మీరు దేని వదిలిండ్రు? భారతీయ జనతా పార్టీ దేని వదిలింది? చివరాఖరికి మధ్య భారతం ఉన్నటువంటి ఫారెస్ట్ను కూడా వదలలేదు. మొత్తం కూడా ఆదాన్ని కట్టబెట్టినటువంటి పరిస్థితి. రైల్వేస్ను, ఏ వ్యవస్థను చూసుకున్నా కూడా ఆ వ్యవస్థలలో నీ టెలికాంను మొత్తం కూడా రిలయన్స్ కప్పచెప్పినటువంటి పరిస్థితి. పెట్రోలియం పైప్ లైన్లు ఎవరికి అప్పచెప్పిళ్ళు? రోడ్లు ఎవరికి అప్పచెప్పిళ్ళు? ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వ రంగ ఆధీనంలో నడుస్తున్నటువంటి పరిశ్రమలన్నింటి కూడా ప్రైవేట్ పరం చేసినటువంటి పరిస్థితి. అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఈ దేశాన్ని నిర్మించబోతా ఉన్నారు. ఆదాని లిమిటెడ్ కంపెనీగా భారత్ను ఆదాని లిమిటెడ్ కంపెనీగా చేయబోతా ఉన్నారు. అందుకనే ఈ దేశం ప్రమాదంలో పడ్డది. ఈ దేశంలో హిందువులు ప్రమాదంలో పడలేదు, ఈ దేశం ప్రమాదంలో పడ్డది. భారతీయ జనతా పార్టీ వలన
ఈ దేశం ప్రమాదంలో పడ్డది కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మనం కాపాడుకోవాలంటే భారతీయ జనతా పార్టీని భూస్థాపితం చేయాల్సిందే, భారతీయ జనతా పార్టీని గద్దె కూల్చాల్సిందే. లేకపోతే ఈ దేశం మనం ఉండలేము. ఇది ఏకఛత్రాధిపత్యం కిందికి, ఇది మళ్ళీ రాచరిక పాలన కిందికి పోయేటువంటి ప్రమాదం ఉన్నది. రాజ్యాంగాన్ని మొత్తం కూడా లేకుండా చేసేటువంటి ప్రమాదం, రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కులన్నీ కూడా ఇలా హరించి వేస్తూ ఉన్నారు. మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆ బెదిరింపులో భాగంగానే మొన్న రాక అర్బన్ నక్సల్, ఇప్పుడు దిమాగి నక్సల్స్ అని, అంటే ఈ రకంగా ప్రచారం చేస్తే భయపడి ప్రశ్నించడం ఆపేస్తారు. తద్వారా మన పాలన మనం సుఖంగా చేసుకుంటూ పోవచ్చు. దోపిడీ, అరాచకాలు, అన్యాయాలు అన్నీ కూడా చేసుకుంటూ పోవచ్చు అనేటువంటి వాళ్ళు భ్రమపడతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ దేశ యువతరం మేల్కొంది. ఖచ్చితంగా మీ ఆటలు సాగవు. మరి చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా బీజేపీ పార్టీ వెంటనే గద్దె కూలుస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్న సిచ్యువేషన్.